కొమరెల్లి మల్లన్న. మల్లన్న అంటేనే మహిమాన్విత శక్తి, ఓంకార ప్రతిరూపం, సాక్షాత్తు శివరూపం. మరి ఒక్కసారి మల్లన్న స్వామిని దర్శించినా ఏం జరుగుతుందో మీలో ఎంతమందికి తెలుసు? మరి ఓంకార శక్తి స్వరూపుడు ఎక్కడ కొలువై ఉన్నాడో తెలుసా? ఈ గుడి ప్రత్యేకత మీలో ఎంతమందికి తెలుసు? మల్లన్న స్వామిని ఎవరి ఇంటి దైవంగా కొలుస్తారు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి టెంపుల్ చరిత్ర కథనాల కోసం ప్రోత్సహించడం మర్చిపోకండి. ముందుగా మల్లన్న స్వామి భక్తులు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువై ఉన్న దేవుడు, కోర్కెలు తీరుస్తాడని అపార నమ్మకంతో పూజించబడే కొమరెల్లి మల్లన్న స్వామి గురించి. కొమరెల్లి మల్లన్న స్వామి అనగా శైవ సంప్రదాయానికి చెందిన శివ స్వరూపుడు. కాని ఆలయం దేవుడు మాత్రమే కాదు, మల్లన్న స్వామి జానపద దేవుడు, మల్లన్న ప్రజల దేవుడు. మల్లన్న స్వామి ముఖ్యంగా గొల్ల, యాదవ, కురుమ వెనుకబడిన వర్గాల ఆరాధ్య దైవం. అంతేకాదు పశువుల కాపరిగా, న్యాయం చేసే దేవుడిగా, కోర్కెలు తీర్చే దైవముగా భక్తులు విశ్వసిస్తారు. హర హర మహాదేవ్ శంభో శంకర. జై మల్లన్న, జై జై మల్లన్న. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కొమరెల్లి గ్రామంలో కొలువై ఉంది. ముఖ్య పట్టణం హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాదండి, ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా కొలువై ఉన్న పవిత్ర క్షేత్రమండి. మరి ఇంత సుందరంగా నిర్మించబడిన ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందామా? కొమరెల్లి మల్లన్న స్వామి ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని స్థానికుల విశ్వాసం. పురాణ కథనం ప్రకారం స్వామి ఇక్కడే తపస్సు చేశాడని, ప్రజలను కాపాడుతాడని, పశువులను రక్షించుతాడని చెబుతారు. మరి ఆలయమైతే అన్ని ఆలయాల వల్లే రాజులు కట్టిందైతే కాదండి, ప్రజల విశ్వాసంతో నిలబడిన ఆలయం మాత్రమే.
ఆలయంలో కొలువై ఉన్న మల్లన్న స్వామి ఎవరి ఇంటి కులదైవమో తెలుసుకుందామా? మల్లన్న స్వామి గొల్లలు, యాదవులు, కురుమలు కులదైవంగా ప్రసిద్ధి. మరి వీరి జీవితం మొత్తం పశుపోషణ, ప్రకృతి మీద ఆధారపడటం. వీరి జీవన ఆధారమైన పశువులు బాగుండాలని, రోగాలు రాకూడదని, పంటలు బాగా పండాలని మల్లన్న స్వామిని వేడుకుంటారు. ఇప్పటికి కూడా కొత్త పశువులను కొనేటప్పుడు, గొర్రెల మందను మొదలు పెట్టేటప్పుడు మొదటి పాలను మల్లన్న స్వామికే సమర్పించుకుంటారు. మరి ఇంతటి ఆరాధ్య దైవం మల్లన్న స్వామి మహిమల గురించి తెలుసుకుందామా? ఇక్కడికి వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకున్న భక్తుల మాటల్లో చెప్పాలంటే, సంతానం లేని వారికి సంతానం, అప్పుల బాధ నుండి విముక్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల సమస్యల పరిష్కారము, కోర్టు కేసుల్లో న్యాయము, పశువుల వ్యాధుల నుండి రక్షణ, ఇవన్నీ మల్లన్న స్వామి మహిమలుగా భక్తులు పేర్కొంటారు. మరి నిష్కల్మష మనసుతో మొక్కుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుందని ఇక్కడ భక్తుల కథనం. మరి కొమరెల్లి మల్లన్న జాతర ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం మాఘమాసంలో అమావాస్య నుంచి పౌర్ణమి మధ్య ఈ జాతర జరుగుతుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు కాలినడకన, డప్పులు, పాటలు, జానపద నృత్యాలతో కొమరెల్లికి వస్తారు. జానపద సంస్కృతిలో పూజ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుందా? మల్లన్న జాతర కేవలం పూజ మాత్రమే కాదు. బోనాలు, డప్పు వాయిద్యాలు, ఒగ్గు కథలు, జానపద గీతాలు ఇవన్నీ కలిసి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తాయి. మరి ఇంతటి మహిమగల మల్లన్న స్వామి పూజా విధానం ఎలా చేస్తారో చూసేద్దాం రండి. స్వామికి అభిషేకం, బెల్లం, నెయ్యి దీపం, కొబ్బరికాయలు, ముడుపులు సమర్పించుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆర్భాటమేమీ ఉండదు. ఉన్నవాడు, లేనివాడు అని కూడా ఉండదు. అందరూ స్వామిని ఒకే విధంగా దర్శించుకుంటారు. ఇదే ఇక్కడ మల్లన్న స్వామి గొప్పతనం. మరి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం ఏంటో తెలుసా? మల్లన్న స్వామి దగ్గర అబద్ధం చెప్పకూడదు. స్వచ్ఛమైన, నిజమైన మనసుతో అడిగితే తప్పకుండా వింటాడు స్వామి. ఈ ఆలయం దగ్గర మొక్కులు చాలా పవిత్రంగా భావిస్తారు. గుడిలోకి దర్శనానికి వెళ్లే భక్తులకు ఫోన్లు, కెమెరాల వంటి అనుమతి ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతీయ వాసులు కొమరెల్లి మల్లన్న స్వామి విగ్రహాలనైతే షాప్లలో పెట్టుకుని సెల్ఫీలు దిగడానికి, ఇలా ఫోటోలు అయితే తీస్తానికి అరేంజ్ చేశారండి. చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. చాలా మంది ఇలాగ వరుసగా ఫోటో స్టూడియోలకు సంబంధించిన వాళ్ళు ఫోటోలు దిగడానికి పెట్టారు. చాలా అద్భుతమైన ఫోటోలు కూడా తీస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ పశువులకు వేసే తాళ్లు, గవ్వెల గొలుసులు, అంతేకాకుండా ఢమరుకాలు, స్వామివారికి పూజ సంబంధించిన సామాన్లు అన్ని కూడా ఇక్కడ దుకాణాల్లో అమ్ముతున్నారు. చివరిగా కొమరెల్లి మల్లన్న స్వామి కేవలం దేవుడు మాత్రమే కాదు, ఇది తెలంగాణ ఆత్మ, ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడ జరిగేవన్నీ జానపద సంస్కృతి. మీరు ఎప్పుడన్నా మనసు కలతతో ఉన్నప్పుడు, జీవితంలో దారి కనపడిన సమయంలో ఒక్కసారి కొమరెల్లి మల్లన్న స్వామిని స్మరించండి. మనసుకు శాంతి తప్పకుండా దొరుకుతుంది. ఓం నమః శివాయ. జై కొమరెల్లి మల్లన్న. Mira, mira, mira.
మల్లన్న స్వామికి